కేసీఆర్ కొత్త వేషం ప్రాజెక్టుల పేరుతో నయా డ్రామా నాడు కేఆర్ఎంబీకి సంతకం పెట్టి నేడు కృష్ణా బేసిన్ పై ప్రజా ఉద్యమం అంటూ నాటకం కాళేశ్వరం డొల్లతనంపై ఎందుకు స్పందించలే ప్రాజెక్టులపై అవగాహన ఉన్నోడు ఇట్లెట్లా చేస్తాడు రూపాయలు వేల కోట్లు బూడిదలో పోసే నయా పైసా చేతికి రాకపోయే 9.5 ఏళ్లు దక్షిణ తెలంగాణపై వివక్షత లోక్సభ ఎన్నికల ముంగట కేసీఆర్ కాక కొత్త గేమ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు సాగర్ డ్యాం పై కొట్లాట చీదరించుకుంటున్న తెలంగాణ ప్రజానికం నిన్ను చీరి చింతకు కడతారు కేసీఆర్ జనము నిన్ను చీరి చింతకు కడతారు ఇటో కాలు కడతారు నువ్వు చేసిన మోసానికి కేసీఆర్ కాక మరో కొత్త వేషం సురువు చేసిండు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడంతో 2 నెలల పాటు పత్తా లేకుండా పోయిండు కనీసం మాట వరుసకైనా ప్రజా తీర్పును గౌరవిస్తున్నామనే ప్రకటన చేయకుండా పార్టీకి శ్రేణుల్లో ధైర్యం నింపకుండానే ఫామ్ హౌస్ కు పారిపోయిండు ఇక తుంటిబొక్క ఇరిగిందంటూ దాదాపు 2 నెలలు ఇంటికి ఆసుపత్రికి పరిమితమైండు కానీ మళ్ళీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరో కొత్త డ్రామాకు తెరదీసిండు అధికారంలో ఉన్న 9.5 ఏళ్ల పాటు ప్రజలకు పావులకు ఉపయోగపడలేదు నీళ్లు నిధులు నియామకాలే లక్ష్యంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికార దర్పం అనుభవించడమే కాదు సంపదనంతా ఒక కల్వకుంట్ల కుటుంబమే దోచుకుంది ఆఖరికి తెలంగాణ పదమైనా వినిపించకుండా కేసీఆర్ పార్టీ పేరును సైతం భారత రాష్ట్ర సమితిగా మార్చేసిండు అలాంటి కేసీఆర్ కు ఎన్నికలు అనగానే రైతులు పోరాటాలు తెలంగాణ పదాలు గుర్తొచ్చినాయి లోక్సభ ఎన్నికల ముంగట తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ఓట్లు దండుకునేందుకు మరో కుట్రకు తెరలేపాడు కృష్ణా బేసిన్ లో మా వాటా అంటూ నల్గొండ కేంద్రంలో డర్టీ పాలిటిక్స్ చేసేందుకు వ్యూహం పన్నాడు అందులో భాగంగానే 10 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఏనాడు కానరాని ప్రజా సమస్యలు రైతాంగ పోరాటాలు కృష్ణానది వాటాను తెరపైకి తెస్తూ నల్లగొండలో బహిరంగ సభకు సిద్ధమవుతుండు కానీ కేసీఆర్ కాకమ్మ కథలు నమ్మే రోజులు తెలంగాణలో లేవు నువ్వు కాకమ్మ కథలు చెప్తే నమ్మే తెలంగాణ లేదు బాతాల పోసెట్టి నీ మోసం నీ దగా నీ నయవంచన తెలంగాణ ప్రజలకు ఏం మర్చిపోలే ఇంకా